మళ్ళీ కేసీఆర్ రంగంలోకి దిగారా, నేలతో సెంటిమెంట్ రగల్చున్నారా? సో మొత్తానికి 2 years అయింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 2 years కూడా ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఏదో బయటకు వస్తామో సింహం సింగిల్గా వస్తుందని ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా పార్టీని హరీష్ రావు కేటీఆర్ చేతిలో పెట్టి ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కూడా చూసుకుంటే, కవిత బయటకు వచ్చిన తర్వాత కానీ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క రోజు రోజుకి డే బై డే క్షీణించిపోతుంది. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నిక అనుకోవచ్చు, తర్వాత ఏదైతే మొన్న 11వ తారీఖు నిన్న 14వ తారీఖు జరిగిన పంచాయతీ ఎన్నికలు అనుకోవచ్చు, 2nd place 3rd placeకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత మాట్లాడుతూ కూడా ఎక్కువ బీఆర్ఎస్కి నష్టం చేసేది కేసీఆర్ కూతురే. తన తండ్రి హయాంలో అభివృద్ధి తక్కువ, అవినీతి ఎక్కువ అని చెప్పి మాట్లాడుతూ కూడా తన భర్తను సంబంధించి తన భర్త ఫోన్ను కూడా ట్యాప్ చేయించిన ఘనత మా తండ్రికే చెందింది అని కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా చాలా ఇంపాక్ట్ అవుతున్నది బీఆర్ఎస్ పార్టీ పైన. మరి ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ మౌనం ఎందుకని వ్యూహాత్మకంగానే అనుకోవచ్చా, లేదా ఏమి చేయలేని పరిస్థితుల్లో సైలెంట్గా ఉన్నారు, అస్త్ర సన్యాసం చేశారు అని అనుకోవచ్చా? మరి కవిత ఒక డే బై డే అంటే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా బీఆర్ఎస్ పై విమర్శలుకి పదును పెడుతూ ఉంటే కూడా ఎక్కడా కూడా బీఆర్ఎస్ ఎక్కడ స్పందించట్లా. ఇలాంటి వ్యాఖ్యలు చూసుకుంటే కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పతనానికి మరిన్ని బాటలు వేసేలా అవకాశం కనిపిస్తుంది. మరి ఎప్పటికైనా కేసీఆర్ మౌన దీక్షను వీడి ఒక అజ్ఞాతాన్ని వీడి మరి ప్రజల్లోకి వస్తారా అనేది కూడా చూడాలి. మరి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ కూడా కేసీఆర్ మరి కొద్ది రోజుల్లో బయటకు వస్తారు, మాట్లాడతారు, మళ్ళీ రాజకీయ జీవితంలోకి మళ్ళా వస్తారు, మళ్ళా స్పందిస్తారు అని చెప్పిన ఒక విధంగా పార్టీని బలోపేతం చేస్తారు అని చెప్పని చెప్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ ఇంపాక్ట్ అనేది కనబట్టలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇప్పుడు ఈ యొక్క వాటర్ సంబంధించి ఒక ఏపీకి తెలంగాణకి మధ్య ఈ యొక్క నీళ్ళ సంబంధించి ఈ యొక్క వాటర్ సంబంధించి ఆయన ఏదో ఫైట్ చేస్తారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు అవుతుంది అనేది ఇప్పుడు దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి మరి ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి బయటకు వస్తారా, లేదా ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా? చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాబోతున్నారు. కేసీఆర్ కార్యాలయం నుంచి నిన్న ఒక ప్రకటన వచ్చింది. ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశం ఉంటుంది మధ్యాహ్నం 2 గంటలకు. అది ఒకటి బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం, అదేవిధంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఈ 2 సమావేశాలు ఉండబోతున్నాయి. 2 సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ కీలక నిర్ణయాలు ఒకటి, ఏపీ జలదోపిడీ చేస్తుంది. ఏపీ జలదోపిడీ చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోలేకపోతుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంటుంది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకరిల్లుతున్నాడు, ఆయన చేయాల్సిన ఫైట్ చేయట్లేదు అంటూ నిన్న పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 90 టీఎంసీలకి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరిస్తే ఇప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకు ఓకే అంటుంది అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. దీంతో పాటు కృష్ణా గోదావరి నది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి సహకరిస్తూ పూర్తిగా జలదోపిడికి సహకరిస్తున్నప్పటికీ కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 8 మంది పార్లమెంటు సభ్యులున్నా కూడా కేంద్రం పైన ఒత్తిడి తెలియకపోతున్నారనేది మరొక ఆరోపణ. ఈ విధంగా కేసీఆర్ బయటికి రాబోతున్నారనే ఒక చర్చనైతే బయటికి తీసుకొచ్చారు. తీసుకురావడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ మొదటగా చాలా రోజులు బయటికి రాలేదు. ఆయనకు కాలికి గాయమైనాక కొన్ని రోజులు బయటికి రాలేదు. మధ్యలో కొంత పంట ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అది సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలో పర్యటించి వెళ్లారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. మళ్ళీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 2 జరిగినా కూడా ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవలేదు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ బై ఎన్నిక వచ్చింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా ఆ పార్టీ గెలవలేదు. సరికదా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కేసీఆర్ కనీసం ఓటు అప్పీల్ చేయలేదు. వచ్చి ప్రచారంలో పాల్గొనలేకపోయినా కూడా కనీసం బీఆర్ఎస్ కు ఓటు వేయమని ఎక్కడ అప్పీల్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 దశలు 2 విడతలో పూర్తి అయింది. 3వ విడత 17వ తేదీన ఉన్నాయి. మొదటి విడత సుమారు 1200, అదేవిధంగా 2వ విడతలో 1200, 2400 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకుంది కాబట్టి 3వ విడతలో కూడా మళ్ళీ 1200 గెలుచుకున్నట్టయితే
పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఒక అంచనా కూడా ఆ పార్టీకి ఉన్న నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. కానీ దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా రకాలుగా విమర్శలు చేస్తుంది. గతంలో సింహం బయటకు వస్తుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, బయటకు వచ్చే సింహాన్ని బంధించి ఎలా బోన్లో పెట్టాలో మాకు తెలుసు, ఆ విద్య మాకు తెలుసు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత మంత్రులు కూడా విమర్శలు చేశారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తుందంటే కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం పైన కొంత చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలలో కూడా చర్చ జరుగుతుంది. కేసీఆర్ నిజంగానే ఆరోగ్యంగా ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉంది, ఆయనను కలవడానికి పోయిన వారిని ఆయన కండువాలు కప్పడం లేకుంటే బోకలు ఇచ్చినప్పుడు తీసుకోవడం, ఆ ఫోటోలు బయటకు వస్తేనే చూస్తున్నారు. కానీ కేసీఆర్ ఎక్కడ ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు, ఎక్కడ మాట్లాడలేదు. కానీ కేసీఆర్ ఈ నెల 19వ తేదీన బయటకు వస్తున్నాడంటే ఒక రకమైన రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే ఉంది. కేసీఆర్ను చూడాలి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నిజంగా స్పీచ్ ఇవ్వగలుగుతాడా, మాట్లాడగలుగుతాడా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. రాజు, ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే బ్యాండ్ కాదు బ్యాండేజ్ కావాలి, ఇండస్ట్రీ ఏకం కావాలంటున్న